శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మ్యామ్, ఈ మధ్య కాలంలో నెగెటివ్ ఎనర్జీ, దయ్యం, భూతం గురించి ఎక్కువ వింటున్నాం. నిజంగానే దయ్యాలు మనుషులను పడతాయా? ఎందుకంటే గానగాపూర్ క్షేత్రానికి మనం వెళ్ళినట్లయితే అప్పుడు దాకా మనతో పాటు ప్రశాంతంగా ఉన్న వ్యక్తులందరూ కూడా అంటే ఆ నెగిటివ్ ఎనర్జీ ఉన్నవాళ్ళు అకస్మాత్తుగా పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడం, గేట్లు ఎక్కడం, ఫ్యాన్లు పట్టుకొని అలాడబట్టడం జరుగుతుంటుంది. వీడియోస్లో కూడా మనం చూస్తాం. ఆ! నిజంగానే ఒక మనిషిని దయ్యం పడుతుందా? అయితే దెయ్యం పట్టడం అన్నది నెగెటివ్ ఎంటిటీస్ అంటాం. ఎంటిటీగా మాట్లాడుకుందాం అది అంతే. ఓకే. ఆహ్, ఒకప్పుడు చాలా ఉండేవి. ఇట్లాంటివన్నీ మనం చూస్తూ ఉండేవాళ్ళము. అండ్ మోస్ట్‌లీ ఏంటంటే సైకలాజికల్‌గా కూడా చాలామంది వాళ్ళ లైఫ్‌లో గో త్రూ అయ్యే రకరకాల డిప్రెషన్స్ ఉంటాయి. వాటిని ఎట్లా బయట పెట్టుకోవాలో తెలవకోకుండా ఇట్లాంటి బిహేవియర్ ప్యాటర్న్ అడాప్ట్ చేసేసుకుంటారు ఒకటి చాలామంది. ఓకే. అంటే దెయ్యం వచ్చిందా? పట్టేసిందా? లేకపోతే ఏదో పేరు చెప్పింది. ఇప్పుడు నేను ఒకటి చెప్తా. ఇప్పుడు హ్మ్, కొంతమంది మాంత్రికులుంటారు. దెయ్యం పట్టిందని ఎళ్ళగానే అంటారు దెయ్యం పట్టిందనేస్తారు. అవును. దెయ్యం పట్టిందని నానా హెరాస్మెంట్ చేసేస్తా ఉంటారు. ఓకే. నెగెటివ్ ఎనర్జీ లేకపోతే అదొక సోల్ వచ్చి మనం సినిమాల్లో చూసేలాగా ఏదో ఒక ఆత్మ వచ్చి మన లోపలికి అట్లా ఎళ్ళిపోవడం అట్లా ఏమి ఉండదు. హ్మ్. ఒకలాంటి బిహేవియర్ మనకి సడన్‌గా వచ్చేస్తదనమాట. అంటే అన్‌యాక్సెప్టబుల్ బిహేవియర్ మనము అడాప్ట్ చేసేసుకుంటాం సడన్‌గా. ఇలాగే ఒక 10థ్ క్లాస్ చదివే అమ్మాయి ఇంట్లో చాలా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేయడము, రాత్రి అవ్వగానే అరవడము, నాకెవరో కనపడుతున్నారు, నాకేదో అయిపోతుంది. ఇట్లా చేసి ఇంట్లో అల్లరి అల్లరి చేసేది ఆ పిల్ల. సో, అందరూ ఏం చేశారంటే వాళ్ళ పేరెంట్స్ అందరూ భయపడిపోయారు. అసలు ఇంట్లోకి రాంగానే మధ్యరాత్రిలో లేసి అరవడము, ఏడవడం ఇట్లాంటివన్నీ చేయడం. నాకేదో కనపడుతుంది ఇక్కడ సంథింగ్. అందరూ అన్నారు ఈ అమ్మాయికి దెయ్యం పట్టేసి చుట్టాలందరూ అంటారు కదా! దెయ్యం పట్టేసింది. మీరు ఎవరైనా అదే ఈ భూత వైద్యుడి దగ్గర తీసుకెళ్ళండి అంతా చేస్తారు. సో, అంతా అయిపోయాక అందరి దగ్గర తీసుకెళ్లారు. ఎవరి దగ్గర తీసుకెళ్ళినా ఏం సెట్ అవ్వట్లే అమ్మాయి. భూత వైద్యులు అన్నారు, తాయెత్తులు కట్టించారు. సో, అన్నీ చేసిన తర్వాత ఎక్కడా సెట్ అవ్వలేదు. 10థ్ క్లాస్ ఇమాజిన్. తర్వాత ఒక కౌన్సిల్ చేసే అతను వచ్చాడు. అందరిని బయటకి పంపించేసి ఆ అమ్మాయిని దగ్గర కూర్చోబెట్టుకొని అడిగారు. ఏంటి నీ ప్రాబ్లం అమ్మా? ఏమవుతుంది నీకు? నీకు నిజంగానే చాలా సేపు పట్టింది ఆ అమ్మాయికి. అతను ఒకటి చెప్పాడు. నాకు నిజంగా చెప్పు నువ్వు. ఏంటవుతుందో చెప్తే నేను దాన్ని బట్టి నీకు ట్రీట్ చేయగలుగుతాను. చెప్పలేదంటే నీకు కొంచెం హారబుల్ ట్రీట్మెంట్స్ చేయాల్సొస్తది. నీకు ఎలక్ట్రిక్ షాక్స్ అవి పెట్టాల్సొస్తది. అప్పుడు ఆ అమ్మాయి రివీల్ చేసింది ఏంటంటే, నాకు ఈ 10థ్ క్లాస్ టెన్షన్ ఎక్కువైపోయింది. 10థ్ క్లాస్ మా ఇంట్లో వాళ్ళు పదే పదే నన్ను చదువు, చదువు, చదువు అంటా ఉంటారు. కాబట్టి ఈ స్ట్రెస్ నేను తీసుకోలేకపోతున్నాను. కాబట్టి మూవీస్ అవన్నీ చూసి అమ్మాయి అట్లా రియాక్ట్ అవ్వడం స్టార్ట్ చేసింది. సో, ఇట్లాంటివన్నీ ఉన్నప్పుడు మనం ఏది నిజము, ఏది అబద్ధం అని తెలుసుకోవడము చాలా చాలా కష్టంగా ఉంటది. కొంతమందికి ఏంటంటే సైకలాజికల్‌గా ఏదో ఒకటి సాధించడానికి లైఫ్‌లో ఓకే. ఈ మధ్యరాత్రిలో లేసి అరవడము, ఏదో అంటే మీ ఇంట్లో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మీ మాట వినకపోయినా, మీకేదైనా ఇబ్బంది కలిగించినా కొంతమంది కావాలని అట్లాంటి బిహేవియర్ చేస్తా ఉంటారు. రైట్? కొంతమందికి సైకలాజికల్ ఇష్యూస్ ఉంటాయి. భయపడిపోతారు. కొంతమంది రాత్రి 12 తర్వాత శ్మశానం దగ్గర నుంచి రావద్దు, రావద్దు అని ఏదో చెప్తా ఉంటారు. సడెన్‌గా ఎవరో ఆ టైంలో అటు దాటేసారనుకో వాళ్ళకి సైకలాజికల్‌గా ఫిక్స్ అయిపోతది. నాకేదో అయిపోతుందనేసి వాళ్ళు డౌన్ అయిపోతా ఉంటారు. సో, డెఫినెట్‌గా నెగెటివ్ ఎనర్జీస్ ఉన్నాయి. లేవనడానికి లేదు. కాకపోతే దాన్ని మనం ఎట్లా ప్రొటెక్ట్ చేసుకుంటాము? అందుకే నిత్య పూజ, దీపారాధన, మనం చేసే చాంటింగ్స్, మనం చేసే పూజలు ఇట్లాంటివన్నీ ఏం చేస్తాయంటే మన దరిదాపులకి అటువంటి నెగెటివ్ ఎనర్జీస్ రాకుండా హెల్ప్ చేస్తాయి. మ్యామ్, ఇట్లా నెగిటివ్ ఎనర్జీతో ఎవరైనా బాధపడుతున్నారు, హ్మ్. అప్పుడు ఎలాంటి పూజ, వ్రతాలు ఏమన్నా చేస్తే మంచిది? మనం ఏం చేస్తాం నెగెటివ్ ఎనర్జీస్ అంటే మనం అమ్మవారినే పూజ చేస్తాం కదా అవును. ఎక్కువ. అవును. దుర్గా అమ్మవారు, కాళీమాత పూజలు అట్లాంటివి చేసి రెగ్యులర్‌గా వాళ్ళతోటి స్తోత్రాలు అవన్నీ చదివిపిచ్చి హనుమంతుడిది మామూలుగా మనకి ఆహ్, ఏదన్నా అవ్వచ్చు. ఒక్కొక్కసారి గాలి సోకొచ్చు, నెగెటివ్ ఎనర్జీస్ ఉండొచ్చు. సో, డీప్‌గా ఇప్పుడు ఈ సబ్జెక్ట్ మాట్లాడడం చాలామంది చాలా రకాలుగా అంటా అవును. ఉంటారు. కాబట్టి నేను కొంచెం బ్రీఫ్‌గా చెప్తా. ఆహ్, బాగా నెగెటివ్ ఎనర్జీస్ ఉంటాయి. మనకి మెహందీపూర్ బాలాజీ టెంపుల్ హనుమంతుడు. ఓకే.
అక్కడికి వెళ్ళి చూస్తే మనకి అసలు మనకి మామూలు ఉన్నామో అక్కడ వెళ్ళలేమన్నమాట. అంత నెగిటివ్ ఎనర్జీ ఉన్న వాళ్ళే అందులోకి వెళ్తారు, వస్తారు. అక్కడికి వెళ్ళి చూస్తే మనకి భయం పుట్టేస్తుంది. ఒక్కొక్కళ్ళు అరుపులు, వాళ్ళు చేసే చేష్టలు అవన్నీ చూస్తే నిజంగా వాళ్ళందరికీ అంటే అక్కడికి వెళ్ళి వస్తే అవన్నీ సెట్ అవుతాయని. మనం ఇక్కడ ఎలాగైతే మనం గాన్గాపూర్ ప్రిఫర్ చేస్తాము మనము ఇక్కడ స్టేట్లో సౌత్లో, అక్కడ మెహందీపూర్ బాలాజీ అక్కడికి వెళితే ఎటువంటి నెగిటివ్ ఎనర్జీస్ ఆఫ్ కోర్స్ ఉండొచ్చు. రెండోది మనకున్న సివియర్ డిప్రెషన్, యాంగ్జైటీ, స్ట్రెస్, ట్రామా ఇవన్నిటి నుంచి ఎట్లా ఓవర్కమ్. కొంతమందికి ఏంటంటే ఎమోషన్స్ అన్నీ చాలా పైలప్ చేసేసుకుంటారు, చేసుకొని వాళ్ళు చేసే బిహేవియర్ పిచ్చి నిద్రలో నడవడం కూడా దట్స్ వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ అనమాట. అరవడము, జుట్టు పీకేసుకోవడము, కొంతమంది బట్టలు చింపేసుకోవడం, ఇవన్నీ చూడగానే మనమే అమ్మ దెయ్యం పట్టింది అనేసిస్తాం. సో ఆ దెయ్యం పట్టింది అనడానికి అట్లాంటి ఎవరైనా ట్రామా అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే మన ఇండియాలో ఎన్నో టెంపుల్స్ ఉన్నాయి, పలానా టెంపుల్కి వెళ్తే పలానా ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది అంటారు. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉంటే డెఫినెట్గా ఒకసారి ఆ టెంపుల్కి వెళ్ళి అక్కడ టైం స్పెండ్ చేసి వస్తే అట్లాంటి ప్రాబ్లమ్స్ తగ్గడానికి ఆస్కారాలు కనబడుతున్నాయి.